ఈరోజు తెలంగాణ రక్షణ సేన కల్వకుంట్ల కవితక్క గారి ఆదేశాల మేరకు షాబాద్ మండలంలో జరిగినటువంటి ఈ చాలా బాధాకరమైన ఘటన. చెప్పడానికి కాదు, చూడడానికి కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఇలాంటి హత్యలను ప్రోత్సహిస్తున్నటువంటి పోలీస్ వారా, లేకపోతే పోలీస్ యంత్రాంగమా, లేకపోతే ప్రభుత్వమా అని మేము చెప్పడానికి అవకాశం కల్పిస్తుంది. ఎందుకంటే ఇంత సంఘటన జరుగుతున్న రాష్ట్ర వ్యాప్తంగా రోజు ఎక్కడో ఒక విధంగా మహిళలపైన దాడి, అమానుషమైన దాడి, వాళ్ళని చంపడం, లేకపోతే రేప్ కేసులు సెకండ్ల మీద ఇలాంటివి జరుగుతున్నా కూడా మరి హోంశాఖ మంత్రిగా పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఏం చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయాలి. తెలంగాణ ప్రజలకు జవాబుదారీతనమైనటువంటి మీరు ఈరోజు తెలంగాణ ప్రజలు ప్రాణాలు పోతుంటే కూడా పట్టించుకోకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా మీరు గ్రహించి ఇలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి, పోలీస్ యంత్రాంగాన్ని అలర్ట్ చేయాలని మేము కూడా తెలంగాణ రక్షణ సేన తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మీరు ఇదే విధంగా ఉంటే మేము తెలంగాణ రక్షణ సేన తరపు నుంచి డిమాండ్ చేసే ఒకే ఒక విషయం ఏంటంటే, సార్ మీ పదవికి మీరన్నా రాజీనామా చేయండి, లేకపోతే వేరే వాళ్ళకి అవకాశం అనియండి. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా కూడా మీరు కళ్ళు తెరవకుండా ఉంటే మీరు పోయి అక్కడ ఇక్కడ తిరుగుతున్నారు. సార్ మా తెలంగాణ ప్రజలకు ఈ రోజు ఏమైతుంది, మహిళా సోదరులు మనకి ఏ విధంగా అవుతుందనే అంశం మీద మీరు ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. తెలంగాణ ప్రజలు, తెలంగాణ బిడ్డల యొక్క ఉసురు తగ్గుతుంది సార్. మీకు మేము ఒకటే తెలియజేస్తున్నాం తెలంగాణ రక్షణ పార్టీ తరపు నుంచి. రాబోయే రోజుల్లో మరీ ఇలాంటి దుర్మాటమైన సంఘటన జరగకుండా ముందస్తుగా మీరు కాపాడాలని మేము కోరుకుంటున్నాం సార్. ఈ అవకాశంలో మా తెలంగాణ రక్షణ తరపున ప్రత్యేకంగా చెప్తున్నాం.